ప్రేమ కథా చిత్రం సినిమా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది, సక్సెస్ఫుల్గా విజయవంతమైంది అనేది ఇది ఏదో మన పేపర్లోనో లేకపోతే టీవీలోనో ఇంకో చోట వినేది కాదు, ఇది నిజం. నేను ప్రత్యేకంగా ఈ ఫంక్షన్కి రావడానికి రీజన్ ఏంటంటే, సెకండ్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్ డైరెక్టర్ గారు కామెడీ మీద బేస్ అయి సినిమా తీసి హాయిగా నవ్వుకోవచ్చు, చాలా బాగా తీశారు ఈ సినిమా. ఇందులో హీరో ఎవరంటే సందీప్, దాని తర్వాత హీరోయిన్ సుధీర్, హీరోయిన్ నందిత. ఎందుకంటే గబుక్కు చెప్పాల, మళ్ళీ తప్పు చెప్తానేమో, వాళ్ళ ఇంపాక్ట్ ఉంది నా మీద. అందువల్ల వీళ్ళు హీరో కావాల్సిన వాళ్ళైతే ఈ సినిమాలో ఇంకో హీరో కూడా ఎవరంటే కామెడీ. సో ఇట్లాంటి హాస్యప్రధానమైనటువంటి సినిమాలు అందంగా తీసి చూపించగలిగితే సినిమాలు ఇంత సక్సెస్ అవుతాయంటానికి ఇది చిన్న సినిమా అని ఎవరైనా అనగలరా? అంటానికి వీల్లేదు. ఎందుకంటే డబ్బులు తక్కువ ఖర్చు పెట్టి ఉండొచ్చేమో కానీ ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిలిం, ఇట్స్ ఎ బిగ్ ఫిలిం. సో ఇట్లాంటి సినిమాలకి కావాల్సింది డబ్బు కంటే బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఉన్న డైరెక్టర్ మిస్టర్, ఆయన పేరు కూడా చెప్పేశారు, ప్రభాకర్ రెడ్డి గారు. నేనే సుధాకర్ రెడ్డి అని బాగుండకపోవటం అట్లా కాకుండా ప్రభాకర్ రెడ్డి గారు దీనికి అంతటికీ మూల పురుషుడు, కార్నర్ మ్యాన్ మిస్టర్ మారుతి. సో ఇలాంటి వాళ్ళ కాంబినేషన్లో సరే మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు. సో అన్నీ కరెక్టే కదమ్మా. జీవన్ బాబు గారు నాకు అసలు ఈ సగం ఇంట్రెస్టింగ్గా ఈ ఫంక్షన్కి రావడానికి అందరు యంగెస్టర్స్. ఇంకో సీక్రెట్ కూడా ఉంది, అందరూ పొట్టేళ్ళు. జాగ్రత్తగా చూసుకోండి. మారుతి డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టరు. నువ్వేంటి అవుతున్నావు? ఆవిడ కూడా అంటే లావుగా ఉండటం వల్ల పొట్టిగా ఉంటాం కదా, జనరల్గానే పొట్టిగా ఉండే బ్యాచ్ ఎక్సెప్ట్ హీరో. సో అందుకని మమ్మల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయకండి. మా గురువు గారు జంజాల గారు కూడా పొట్టాడే, కాబట్టి వీ కెన్ ఆ రకంగా మేమందరం ఇదిగో ఈ రకమైనటువంటి హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి సినిమాలు తీసే ఏ దర్శకులు ఎవరు పిలిచినా, నిజానికి ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు, ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు ఎవరో నాకు తెలియదు. ఒక మారుతి పేరు, హీరో పేరు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, చెప్పారు. సో వీళ్ళు రమ్మని నన్ను ఎవరి ద్వారానో మీరు కూడా వస్తే బాగుంటుందండి, ఈ సినిమా మీరుంటే కొంచెం కామెడీకి సంబంధించింది కదా అని అంటే సరేనండి అన్నారు. వాళ్ళు వచ్చి కలుస్తారండి అన్నారు. నాకు అక్కర్లేదండి, వాళ్ళు వచ్చి రావాలనుకున్నప్పుడు కలవాల్సిన పని లేదు, ఎగ్గొట్టాలనుకున్నప్పుడు కలవాలి జనరల్గా. వాళ్ళు వచ్చి మీరు తప్పకుండా అయ్యో దానికి ఉంది సార్ బలివాళ్ళండి, మీరు రావాలా? నేను ఊరికి కబురు పెడితే వచ్చేవాడిని కదా అంటే రాడు, అది సహజంగా జరిగేది. కానీ ఈ సినిమాకి డెఫినెట్గా నేను రావాలనే ఐడియా ఉంది కాబట్టి మీరు ఎవ్వరూ పిలవక్కర్లేదండి అన్నారు అని. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే భద్రాద్రిలో శ్రీరామనవమి జరుగుతుంటుంది, ఎవరికి ఇన్విటేషన్ పంపిస్తారో అందరూ వెళ్తారు. అంటే ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు ఎవరు పిలవక్కర్లా. ఇంతమంది కుర్రాళ్ళు కలిసి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారంటే యంగ్ బ్రెయిన్స్ ఇవాళ సరిగ్గా పదును పెడితే దే విల్ బికమ్. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తాడు, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాస్ యూ నో వాట్ హీ ఈస్, డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాస్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. అందుకని తొందరపడి మొహం వాడి ఉందా, వాడికి ఏం తెలుసు అనకూడదు. ఎందుకు అనకూడదంటే వాడు పెద్ద అయితే ఏమవుతాడో మనకు తెలియదు. ఆల్రెడీ పెద్దవాడు అయిపోయాడు కూడా ఎన్నైనా అనొచ్చు మనం, ఎందుకంటే వాడి చరిత్ర అదేంటి మనకు తెలుసు కాబట్టి. సో ఎనీవే, ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినటువంటి ప్రేక్షకులకి, ముఖ్యంగా హాస్యాన్ని ఆదరించినటువంటి ప్రేక్షకులకి, ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులకి, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ది ఎంటైర్ యూనిట్. అందరూ సక్సెస్ఫుల్గా ఉండి ఇలాంటి సినిమాలు ఎన్నో తీసి ఇలాంటి ఘన విజయాలు సాధించి ఎంతో ఇంకా ఇట్లాంటి ఇప్పుడు 50 days ఫంక్షన్, 100 days ఫంక్షన్స్కి వచ్చి పిలవండి. తప్పకుండా 100 days ఫంక్షన్ ఇంకా గ్రాండ్గా
ఓపెన్ ఎయిర్లో చేస్తే ఇంకా బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.